హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పండగ ముందు రోజే తులసమ్మ తులసికోట మొత్తం చక్కగా పసుపు కుంకాలతోటి బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఇలాగా అమ్మవారిని అయితే అలంకరించుకొని పండగకి రెడీగా పెట్టుకున్నాను. చాలా అందంగా కొత్త కళ వస్తుంది అమ్మవారికి ఇలా పూజించుకుంటే మాత్రం. చూడండి, చక్కగా పూజించుకున్నాను. తర్వాత ఇంటి ముందు కూడా ఇలాగే సేమ్ గచ్చంతా క్లీన్ చేసేసుకొని గడప కానీ ఇట్లాగా ఇంటి ముందు కానీ ఇలా ముగ్గులైతే చక్కగా పెట్టుకొని పసుపు కుంకాలతోటి అలంకరించుకున్నాను. ఈ తొలి ఏకాదశి తోటి అన్నీ మంచిగా ముందుగా వస్తుంది కాబట్టి తర్వాత ఈ పండగ తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా వంటగది వైపు కూడా ముగ్గులు పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను. ఈ పండగతోటి చక్కగా అమ్మవారికి ఇదిగోండి తులసమ్మకి పువ్వులు కూడా పెట్టుకున్నాను. పండగ రోజు తులసమ్మ పువ్వుల అలంకరణ చేసుకుంటే ఎంత అందంగా ఉన్నారో తులసమ్మ. మళ్ళీ గడపలకి కూడా ఇట్లా పూలు మామిడాకులతోటి అలంకరించుకున్నాను. చూడండి, కర్టన్ కూడా చేంజ్ చేసేసి ఇట్లా ముగ్గులు చక్కగా ఇంటి ముందంతా కళకళలాడుతూ చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. గణపయ్య ముందు అంతా కూడా పసుపు కుంకాలు వరిపిండితోటి చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలతోటి ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి జాజులతోటి మాల వేసుకొని ఇలా అయితే అలంకరించుకొని అన్ని దీపాలు అన్నీ పెట్టుకొని రెడీగా అయితే పూజకి సిద్ధం చేసుకున్నాను. ఇవన్నీ పండగ రోజు చాలా సంతోషంగా, అంటే ముందు నుంచే నేను బాగా ఎక్సైట్ అయిపోయాను. తొలి ఏకాదశి పండగ వస్తుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి అని చాలా సంతోషంగా అయితే ఉన్నాను. ఆ విధంగానే చక్కగా అమ్మవారి ముందు కూడా ఇలా అలంకరించుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇదిగోండి స్వామివారిని కూడా ఇలా అయితే రెడీ చేసుకున్నాను. వాటర్లో ఇలా చేసుకోవాలని మనసులో అనిపించింది అంతే. ఇంకా మనసు నిండా స్వామి 2 days నుంచి ఇలాగ స్వామిని ఎలా ప్రత్యేకంగా అలంకరించుకోవాలి, ఎలా స్వామిని రెడీ చేసుకోవాలి అనే ధ్యాసలోనే ఉన్నాను. ఆవు నేతితోటి వరిపిండి దీపాలైతే స్వామికి రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, తర్వాత దీపారాధన చేసుకున్నాను స్వామివారికి అమ్మవారికి. బియ్యపిండి దీపాలతోటి ఇట్లా ప్రసాదం కూడా పుట్నాలు కొబ్బరి బెల్లంతో ప్రసాదం అయితే స్వామివారికి చేశాను. ఇలా స్వామివారికి నైవేద్యంగా పెట్టి తాంబూలం అమ్మవారికి తాంబూలం సమర్పించి ఇలా అయితే పూజ చేసుకున్నాను. స్వామివారికి బియ్యపిండి దీపాలంటే చాలా ఇష్టం అంటారు. అందుకోసం స్వామివారికి నేను రెగ్యులర్గా వాడే దీపాలు కామాక్షి దీపంతో పాటుగా బియ్యపిండి దీపాలు కూడా స్వామివారికి వెలిగించుకున్నాను. చూడండి, నా దగ్గర స్వామివారు ఇలాగా ఉన్నారు కాబట్టి చక్కగా ఇలా వాటర్ అయితే వేసుకొని జవాది పౌడరు పచ్చకర్పూరం అన్నీ ఆ వాటర్లో వేసుకొని పసుపు కుంకుమ గంధంతో ఇదిగోండి ఆవు నేతితోటి దీపం వెలిగించుకొని చక్కగా స్వామివారం ముందు ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ గులాబీలతోటి స్వామి ఎంత అందంగా ఉన్నారంటే చెప్పలేను మాటల్లో. ఈ విధంగా స్వామి నా చేత పూజ చేయించుకుంటారని అస్సలు అనుకోలేదు. కానీ ఏమైనా ప్రత్యేకంగా అయితే స్వామిని మనం కూడా అంతే కదండి, అందరికన్నా యూనిక్గా ఉండాలని మన డ్రెస్సింగ్లో కానీ ఏదైనా చేసుకుంటూ ఉంటాం కదా.
ప్రత్యేకంగా మనదంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే స్వామి పూజలో కూడా అసలు ఏ విధంగా ఇంకా ప్రత్యేకంగా ఎలా చేసుకోవాలి, ఇంకా అమ్మవారిని స్వామివారిని ఎలా సేవించుకోవాలి, వాళ్ళ అనుగ్రహం మనం ఎలా పొందాలి అని బాగా మన ఆడవాళ్ళందరం తాపత్రయపడతాము. అందులో నేను ఒకదాన్ని. నాకు ఈరోజు చేసింది మళ్ళీ ఇంకొక పండగకి ఇంకో విధంగా అలాగా ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించుకోవాలన్నా, స్వామివార్ల ముందు దీపారాధన చేసుకోవాలన్నా కానీ అలా అనుకుంటూ ఉంటాను. చాలా సంతోషంగా కూడా అనుకుంటూ ఉంటాను. అది చిన్నప్పటి నుంచి, చాలా చిన్న పాప అప్పటి నుంచి కూడా ఉన్నది. అది ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. స్వామి దగ్గర మాత్రం రాజీ పడను, ప్రతి విషయంలోనూ రాజీ పడను. అన్నీ చక్కగా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా అవ్వాలి అని చెప్పేసి బాగా మనసు నిండా కోరుకుంటాను. ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం చక్కగా ప్రశాంతంగా హాయిగా అయితే మనసు నిండుగా అయితే పూజ అయితే స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో చక్కగా పూజ అనేది చేసుకుని ఉపవాసం కూడా ఉన్నాను. సాయంత్రం వరకు మాత్రమే ఉన్నాను ఉపవాసం. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సాయంత్రం వరకు ఉండి ఉపవాస దీక్ష అనేది తర్వాత వంట చేసుకొని తినేసాను ఈవినింగ్ కల్లా. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మిగతా చూసే ఆడియన్స్ అందరూ చక్కగా హారతి తీసుకొని స్వామి ఆశీస్సులని తీసుకోండి. దేవాలయంలాగా అనిపిస్తుంది నాకు మా పూజా మందిరం. కానీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంట్లోనే సరిపోయింది, వెళ్ళలేకపోయాను. స్వామి ఇక్కడే కొలువై ఉన్నారు కదా అన్నంత సంతోషంగా అయితే మనసు నిండుగా అనిపించింది. చూడండి, ఇలా మనసులో అనిపించింది, అలా చేసేసుకున్నాను. కన్నుల పండుగగా ఉంది. టెంపుల్కి వెళ్ళలేదు, స్వామిని దర్శించలేదు అనే కొంచెం ఎక్కడో చిన్న బాధ ఉండింది. కానీ నా దేవుడి మందిరంలోకి వచ్చి చక్కగా ఇలా స్వామిని చూసుకుంటే ఆ చిన్న బాధ కూడా తీరిపోయింది. స్వామిని ఇలాగే చూస్తూ స్వామి ముందే ఉండాలని అంత ఆశగా, అంత సంతోషంగా అనిపించింది దేవుడి గదిలో. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. కొంచెం ఈ వీడియో అనేది లెంత్ ఎక్కువయ్యే ఉంటుంది. దయచేసి స్వామివారిది కాబట్టి చక్కగా చూసి మీరు మీ ఇంట్లో కూడా ఎలా తొలి ఏకాదశి పండగ చేసుకున్నారు, ఎలా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడైతే స్వామి అమ్మవార్లు చక్కగా ఉదయం అయితే ఇలా చేసేసుకున్న తర్వాత సాయంత్రం అండి ఇది. సాయంత్రం అమ్మవారి పాదాలను ఇలా వేసుకొని అమ్మవారి రాక కోసం, ఆ లక్ష్మీదేవి రాక కోసం చక్కగా గడపకి మళ్ళీ ఇలా కాస్త, మాకు ఆల్రెడీ గడపకి ఇలా చేసింది కాబట్టి మళ్ళీ కాస్త పసుపు కుంకాలతోటి వరిపిండితోటి ఇలా చక్కగా ముగ్గు అయితే పెట్టుకొని పసుపు కుంకాలతోటి పువ్వులతోటి ఇలా అలంకరించుకొని అమ్మవారిని ఆహ్వానిస్తూ సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకుంటాను కాబట్టి అమ్మవారి రాక కోసము మళ్ళీ ఇలాగైతే గడప దగ్గర అయితే ఇలా చేసుకున్నాను. గాలి చాలా వస్తుంది, లేకపోతే దీపారాధన కూడా పెట్టుకుని ఉండేదాన్ని. దీపారాధన చేసుకొని ఓన్లీ ధూపం మాత్రమే చూపించాను గడప తల్లికి. ఇలా సాయంత్రం మళ్ళీ ఇంకా ప్రసాదము, ధూపం, దీపం ఇలా పెట్టుకొని సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ఫ్రూట్స్ అవి ఇవి పెట్టుకొని మళ్ళీ నేతి దీపం అయితే మళ్ళీ సోమవారికి ఇలా దీపారాధన చేసుకున్నాను. అమ్మవారి దగ్గర మాత్రం పొద్దున పూజ చేసిన దీపారాధనే వెలుగుతూ ఉందండి. ఎక్కువ ఆయిల్ వడ్డించాను, మళ్ళీ మధ్యలో కూడా వడ్డించాను.
ఆయిల్ అనేది. అందుకోసమే స్వామి అమ్మవారి దగ్గర మాత్రం దీపారాధన, కామాక్షమ్మ తల్లి దీపారాధనలో కానీ అమ్మవారి దగ్గర వెలిగించిన దీపాలు కానీ నేను మళ్ళీ ఇప్పుడే సాయంత్రం అయితే దీపారాధన అక్కడ అయితే చేయలేదు. ఆల్రెడీ దీపారాధన ఉంది. ఒక్క స్వామివారి దగ్గర మాత్రమే నేను సాయంత్రం దీపారాధన మళ్ళీ ఆవు నెయ్యితోటి చక్కగా దీపారాధన చేసుకున్నాను. చూడండి, అలా పొద్దున్నుంచి సాయంత్రం దాకా దేవుడి గదిలో అలా దీపారాధన వెలుగుతూ ఉంటే మనసు నిండుగా అనిపించింది. ఇంకా పొద్దున్నుంచి సాయంత్రం వరకు స్వామి ఆరాధనలోనే ఇలా స్వామిని స్మరించుకుంటూనే చక్కగా ఉన్నాను. ఇంకా సాయంత్రం ఇట్లా మళ్ళీ స్నానాలు అన్నీ అయిపోయాక వంట చేసుకొని స్వామివారికి సేమ్యా పాయసం అయితే చేశాను నైవేద్యంగా. స్వామివారికి సేమ్యా పాయసం నైవేద్యంగా చేసి స్వామివారికి దీపారాధన అంతా చేసుకొని దీపం అన్నీ చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇప్పుడైతే స్వామివారికి మాత్రం ధూపం చేస్తున్నాను, దీపారాధన చేసుకొని. స్వామివారికి హారతి ఇచ్చుకున్నాను. పూజ విషయంలో శాస్త్రోక్తంగా అంటూ నాకు ఏమీ తెలియదండి. కొన్ని మాత్రమే నాకు తెలిసిన వరకు పూజ మాత్రం చేసుకోగలుగుతాను. ఇదిగోండి, తులసమ్మ దగ్గర చక్కగా సాయంత్రం పూట తులసమ్మ దగ్గర కూడా తులసమ్మ ఎంత కళగా ఉన్నారో చూడండి. చక్కగా తులసమ్మ దగ్గర ఆవు నేతితోటి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర. చూడండి, ఎంత చేసినా పని వస్తూనే ఉంది. పండగ రోజు అంటే లేడీస్ అందరికీ అంతే కదా. చూడండి, ఆవు నేతితో దీపాలు అయితే వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర. ఆ తులసమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను. ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ మహాలక్ష్మి తల్లి. ఇంకా అమ్మ కూడా చక్కగా ఇలాగా అమ్మవారిని అయితే ఇంకా సాయంత్రం అమ్మ కూడా చక్కగా అమ్మవారికి స్వామివారికి కూడా దండం పెట్టుకొని, అమ్మ నేనైతే మామూలుగా ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా అవ్వలేదు. ఇంట్లోనే ఇలాగా ప్రశాంతంగా సాయంత్రం పూట కూడా చక్కగా స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకున్నాం ప్రశాంతంగా. ఎందుకంటే కొంచెం అమ్మ కూడా అంత నుంచి అమ్మ చాలా సంతోషంగా నేను చేసుకుంటున్న అన్నీ చక్కగా చూస్తూ సంతోషపడుతుంది. అమ్మకు చాలా ఇష్టం పాపం. అంటే ఈ ఏజ్లో చేయలేరు కదా. నేను చేసుకునేవి చూసి చాలా సంతోషపడుతుంది. మనసులో అయితే స్వామిని నాకన్నా 10 ఎక్కువగా కొలుస్తుంది, వేడుకుంటుంది, దండం పెట్టుకుంటుంది చక్కగా. నేను అంటే కనిపిస్తాను మీకు ఇవన్నీ చేసి. అమ్మ అయితే మనసు నిండా స్వామిని కొలుస్తుంది. అలాగా అమ్మవారి స్వామివారి ఆశీస్సులు అమ్మకి చాలా ఎక్కువ ఉంటాయని నేను నమ్ముతాను గట్టిగా. అమ్మ ఏ కోరిక కోరినా కానీ అది అమ్మ కోరిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ స్వామి. అంత మంచి మనస్సు అమ్మది. అందుకోసం అమ్మ
ఇలా నేను చేసుకున్నవన్నీ చూస్తూ హ్యాపీగా సంతోషంగా ఉందమ్మా అంది. ఇది మరుసటి రోజు అండి, తొలి ఏకాదశి మరుసటి రోజు స్వామివారి ముందు ఇలా చిన్న అలంకరణ అయితే చేసుకొని మళ్ళీ ఆవునేతి దీపం అంతా ఉన్న అంతకుముందు పెట్టిన పువ్వులు అన్నీ పక్కన తీసి మంచి ఫ్రెష్గా మళ్ళీ స్వామివారికి అమ్మవారికి అంతా అలంకరించుకొని ఇలా స్వామివారి ముందు కొంచెం చిన్న అలంకరణ అయితే చేసుకున్నాను. అది మీతో పంచుకోవాలని ఈ బిట్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. మరుసటి రోజు స్వామివారి అమ్మవారికి ఇలా సింపుల్గా దీపారాధన చేసుకున్నాను. థ్యాంక్ యూ.